నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఈసారైనా తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ బై విప్లవ్, అశ్విని అయ్యలూరు అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ మూవీలో ఉన్న యాక్టరే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రొడక్షన్ డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఎడిటింగ్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కింద ఈ అన్ని బాధ్యతలు హీరోయే మోసి మరి ఈ సినిమా తీశారు అని తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, రెంట్కి స్ట్రీమ్ అవుతుంది ప్రైమ్ వీడియోలో, ఇంకా ఓటీటీలో కూడా ఇది స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే, మనడగడలు అనే మూవీ రివ్యూ, పడక్కలం అనే మూవీ రివ్యూ, శ్రీ రాజావారు, దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్, టూరిస్ట్ ఫ్యామిలీ, వడక్కన్, ఇలా చాలా మూవీ రివ్యూస్ ఉన్నాయి. మా ఛానల్లో చెక్ చేయండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ, ప్లాట్, మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఒక హీరోయిన్ని ప్రేమిస్తాడు, కానీ జాబ్ ఉండాల్సి వస్తుంది. ఆ జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడని ఒక షరతు పెట్టాల్సి వస్తుంది హీరోయిన్ వాళ్ళ తండ్రి. ఇంకా జాబ్ వచ్చిందా లేదా, పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా స్టోరీ సింపుల్గా ఉన్న సినిమా డైరెక్షన్, స్క్రీన్ ప్లే స్టోరీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళిపోతే, నాకేమనిపించిందనే విషయంలోకి వెళితే, నా విషయంలో అయితే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం, ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఇంకా ప్లస్ పాయింట్స్, ఇంకా స్టోరీ డైరెక్షన్ వచ్చేసి స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం కొద్దిగా స్లోగా ఉంది. అది తప్ప స్టోరీ పాతదైనా కూడా డైరెక్షన్ మాత్రం బాగానే చేశారు. స్లోగా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. కొన్ని చోట్ల బోర్ కొట్టింది, కానీ మరీ ఎక్కువ సీన్స్ దగ్గర అయితే బోర్ కొట్టలేదని అనిపించింది. ఇంకా ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అయింది సినిమాకి. ఈ యాక్టరే ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ బాగా చూసుకున్నారు. ఒక్క స్క్రీన్ ప్లేనే స్లోగా అనిపించింది. యాక్టింగ్ కూడా మెయిన్ హీరో అండ్ మెయిన్ హీరోయిన్ వీళ్ళిద్దరూ కూడా చాలా న్యాచురల్గా చేశారు. మంచి ఫీల్ కూడా వచ్చింది కొన్ని సీన్స్ దగ్గర అయితే, లవ్ సీన్స్ దగ్గర అయితే. ఇంకా ఇవే అన్ని కాస్ట్యూమ్ డిజైనర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తం బాగున్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి లొకేషన్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. జస్ట్ 1 hour 45 minutes రన్ టైం ఉన్నా కూడా స్లోగానే అనిపిస్తుంది. స్లో మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుద్ది ఈ మూవీ, మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. మాస్ ప్రేక్షకులకి అయితే అసలు నచ్చదు అని నా ఫీలింగ్. ఇంకా అది నా ఫీలింగ్ కూడా కాదు, అదే నిజం. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.